మిస్రిగంజ్లో ఉన్నటువంటి గోపాల కృష్ణస్వామి కృష్ణుడి మందిరానికి సంబంధించి భూ కబ్జాపై జరుగుతున్నటువంటి పోరాటం మనతో మాట్లాడేందుకు శ్రీనివాసానంద సరస్వతి గారు, వీరు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు. నమస్తే స్వామి. హిందువులు భగవద్గీత చదువుతారు, లలిత శాస్త్రం చదువుతారు, వాళ్ళందరూ. స్వామి వినబడుతోందా? అనిపిస్తుందమ్మా. చెప్పండి స్వామి. అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, లీగల్గా చూస్తే అది స్వామివారి మందిరానికి సంబంధించినటువంటి భూమే, బట్ కబ్జా అయినా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. దానికోసం పోరాటం చేయాల్సినటువంటి సిచ్యువేషన్. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీన్ని మనం చాలా హిందువుల తాలూకా అస్తిత్వాన్ని, హిందూ సమాజం తాలూకా మనుగడకి ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయమ్మా. ఏదైతే ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయం ఉందో, ఒకప్పుడు భాగ్యనగరం అని పిలువబడేది. ముస్లింలు దండయాత్రలకి వచ్చేటప్పుడు ఎవరైతే హైదర్ అలీ ఆయన వచ్చి పరిపాలించేటప్పుడు ఆ భాగ్యనగరానికి పేరు హైదరాబాద్ మార్చడం జరిగిందమ్మా. కానీ అంతకు ముందునే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి హిందువులు భాగ్యనగరంలో నివసిస్తూ అనేక ప్రాచీనమైనటువంటి ఆలయాలు, ఆధ్యాత్మిక నిలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో మన భారతదేశంలో, ముఖ్యంగా భాగ్యనగరంలో మరి భాగ్యలక్ష్మి అమ్మవారు ఇలాంటి ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఉండేవి. ఎంతో మంది, లక్షలాది మంది హిందూ కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాలు ఏమైపోయాయో మరి ముస్లింలు దండయాత్రలు చేసేటప్పుడు పాత బస్తీలో దాదాపుగా వేలాది మంది హిందువులు ఉండేవారని మనకి చరిత్ర చెబుతూ ఉన్నది. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. మరి ఇటువంటి తరుణంలో మరి అటువంటి ప్రాచీనమైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి ఉండే భూములు అక్కడ ఉండేటువంటి ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోవడం, కబ్జాలకి గురి అవ్వడం, ఇది చాలా బాధాతప్త సన్నివేశం అమ్మ. ఇది ఈ రోజు దేవాదాయ శాఖ ఏదైతే ఉన్నదో ఎండోమెంట్ వాళ్ళకి మేము సాధు పరిషత్ తరఫున మేము అడుగుతున్నాం, మీరు సామాన్యులు లేకపోతే మరొకరు అయితే వెంటనే మీరు వెళ్ళి బోర్డులు పాతేస్తారు, ఇది దేవాదాయ భూమి అంటారు, అక్కడ ఉండేటువంటి ఆ హుండీల మీద సీళ్లు వేస్తారు, ఆలయానికి కూడా దేవాదాయ శాఖ అని మీరు పేర్లు పెడతారు. కానీ ఇక్కడ ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? ఇన్ని ఎకరాలు భూములు అంతం అవుతున్నా మీరు ఎందుకు మారడం లేదు? దీని మీద దేవాదాయ ఇవ్వాలి. ఇప్పటికీ చాలా భూములు మేము తీవ్ర పరిగణిస్తున్నామా. తప్పనిసరిగా ఏదైతే ఈ దేవాలయ భూములు ఉన్నాయో, ఈ దేవాలయ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఈ ఆమనిహార దీక్షకి మరి ఆమె చాలా ధైర్యం చేసి చాలా విశ్వాసంతో వారు ముందుకొచ్చారో, మేమందరం కూడా సాక్షితో కూడా మేము తప్పనిసరిగా మేము అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. అలాగే తెలంగాణలో ఉండేటువంటి సాధు సంతులందరికీ కూడా సమాచారం ఇచ్చి అందరినీ కలుపుకొని వెళ్ళి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకొని వెళ్ళి, ఇప్పటికే చాలా ఆలయాల భూములు తెలంగాణలో ఉండేటటువంటి చాలా దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, ప్రాచీన ఆలయాలు చాలా అస్తిత్వాన్ని కోల్పోయాయి. దేవాదాయ శాఖ కేవలం కొద్ది మంది మీద మాత్రమే ప్రతాపం చూపించడం, హిందువుల మీద కొన్ని వర్గాల మీద మాత్రమే వారి పెద్దరికాన్ని చూపించడం, చట్టపరంగా ముందుకు వెళ్ళడం చేస్తున్నారు. మరి మైనారిటీల విషయంలోకి వచ్చేసరికి మౌనం వహించేస్తున్నారు, మాట్లాడటం లేదు, దాని మీద చేతలు లేవు, కఠినమైనటువంటి చట్టపరంగా చర్యలు కూడా చేపట్టకపోవడం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అమ్మా. ఖచ్చితంగా దేవాదాయ శాఖ మౌనం వీడాలి. ఏదైతే పూర్వం ఆ భూములన్నీ కూడా హిందువులు ఇచ్చినవే గుర్తుపెట్టుకోవాలి, ఇతర మతాలు మైనారిటీలు ఇచ్చిన భూములు కాదు. ఏ మైనారిటీలు కూడా హిందూ దేవాలయాలకు ఎవరు సరికదా లాక్కునేటటువంటి పరిస్థితులు మన దేశంలో ఎన్నో
మనం గతంలో వక్సు బోర్డులో కూడా ఎన్నో దేవాలయ కర్ణాటకలో ఉండేటటువంటి ప్రాచీనమైన దేవాలయాల భూములు కూడా లాగేసుకున్నారు. కాబట్టి మైనారిటీలు ఎవరు కూడా హిందూ దేవాలయాలకి ఎవరు ఒక సెంటు భూమి కూడా ఎవరు, ఒక సూది మన మోపిన భూమి కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇది చరిత్ర చెప్తున్నది. అటువంటి హిందువులు ఇచ్చినటువంటి వారి బిడ్డలకి వారి వంశాలకి ఆ ఆస్తులు దక్కకుండా ఆ భూములన్నీ కూడా ధూపదీప నైవేద్యాల కోసం, అక్కడ అన్నదాన కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు, దైవ కార్యాల కోసం కేటాయించారు. అటువంటి హిందూ పూర్వీకులు ఇచ్చినటువంటి భూములు ఈ రోజు మైనార్టీలు ఎలా లాక్కుంటారు? మైనార్టీలు పెద్దరికం ఏంటి? అక్కడ వారి తాలూకా అదుభాగ్యంలో భూములు ఉండడం ఏంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఒక అమ్మగారు ఆమన్య అధ్యక్ష కూర్చోవడం ఏంటి? ఇంత వ్యవస్థ ఉండి, పోలీసు వ్యవస్థ ఉండి, రెవెన్యూ యంత్రాంగం ఉండి, దేవాదాయ శాఖ మరి ఇంతమంది యంత్రాంగం ఉండి కూడా నిద్రపోతూ ఉన్నారా? అదే ఇతర మతాలు మైనారిటీ జరిగితే ఆగమేఘాల మీద మీరు మాట్లాడతారు, ఆగమేఘాల మీద పనిచేస్తారు కదా. మరి ఇటువంటి ప్రాచీనమైనటువంటి వేణుగోపాల స్వామి ఆ గుడిని మీరు రక్షించాల్సిన బాధ్యత, దేవాలయ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ లేదా? దేవాదాయ శాఖ ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుకు తాత్సర్యం వహిస్తున్నారు? ఏమైనా ప్రభుత్వం ఆంక్షలు విధించిందా? ప్రభుత్వం ఏమైనా మీకు ఇబ్బందులు పెడుతుందా? ప్రభుత్వం మైనార్టీలకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం రకరకాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, చేయనివ్వండి. హజ్ యాత్రలు చేస్తున్నారు, అలాగే జెరూసలేం యాత్రలకి కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయిస్తున్నారు. సరే, కేటాయించండి. మా హిందువులకి ఎక్కడికి మన కుంభమేళ మహాకుంభమేళ అయినా ₹1 కూడా రాయితీ ఇచ్చి ఒక టికెట్ ఒక హిందువుడికి, సామాన్యమైన హిందూ భక్తులకి దర్శనం చేసినట్టుగా ఎక్కడా లేదమ్మా. మైనార్టీలకి ఇంత కొమ్ము కాసి మైనార్టీలు జపం చేస్తున్నారు. సరే, మీరు మైనార్టీలకి యాత్రలు పంపించండి, కానీ హిందువులు ఇచ్చిన భూములు దేవాలయాలకి మైనార్టీలకు లాగేసుకుంటే, మైనార్టీల చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? దేవాదాయ శాఖ ఉందా లేదా? ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాలి. తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి కూడా రావాలి, దీన్ని గ్రహించాలి, దీన్ని తప్పుపట్టాలి, ఖచ్చితంగా అందరం కలవాలి, దీనిపైన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఎవరైతే ఆమనే అధ్యక్షకి అమ్మగారు ప్రకటించారో దానికి హిందూ సమాజం అందరూ కూడా అండదండలుగా నిలబడి, ఏదైతే మన హిందూ పూర్వీకులైనటువంటి మన హిందువులు ఏదైతే ఆ భూములన్నీ కూడా దేవాలయానికి ఇచ్చారో, ప్రాచీన వేణుగోపాల స్వామికి, అవన్నీ కూడా దేవుడికి చెందేటట్లుగా అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా ఆ మైనార్టీ చేతుల్లోంచి మళ్ళీ దేవుడికి వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి తేవాలి. హిందూ అందరూ కూడా సంఘటితం కావాలి. ప్రభుత్వం పైన హిందువులందరం కూడా తిరగబడాలి, శాంతియుత పోరాటం చేయాలి. అంటే మైనార్టీలకు ఒక చట్టాలు, హిందువులకు ఒక చట్టాలు, హిందూ దేవాలయాలకు ఒక చట్టాలు, మైనార్టీలు మసీదులకి చర్చిలకు ఒక చట్టాలు కాదు. కాబట్టి సెక్యులర్ అనేటప్పుడు, ప్రభుత్వానికి సెక్యులర్ అనేటప్పుడు ఏ మతానికి కూడా ప్రభుత్వానికి సంబంధం లేదమ్మా, సంబంధం ఉండకూడదు. మేము ప్రభుత్వాలు సెక్యులర్ అనుకునేటప్పుడు, మరి సెక్యులర్ ని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు హిందూ దేవాలయాల భూముల మీద పెద్దరికం ఏంటి? హిందూ దేవాలయాల భూముల మీద వివక్షత ఏమిటి? ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే, హిందూ దేవాలయం మీద, దేవుళ్ళ మీద, దేవాలయం మీద దండయాత్రలు చేస్తే, దాడులు చేస్తే స్వామీజీ, మీ అభిప్రాయాన్ని అదే విధంగా మీ సపోర్ట్ ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.